వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ ఛానల్. హాయ్, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు టాపిక్ వచ్చి కాన్స్టిపేషన్ అనేది చాలా మందిలో వింటుంటాం. సో ఇది ఏజ్ హిసాబ్తో ఏమి ఉండదు, అందరి పిల్లలలో పెద్దలలో మనం వింటూ ఉంటాం. సో మన హెల్త్ ఇష్యూస్ వల్లనే కానీ, మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్లనే కానీ, నిద్ర లేకపోవడం వల్లనే కానీ, డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేయకపోవడం వల్లనే కానీ కాన్స్టిపేషన్ అనేది వింటుంటాం. సో కాన్స్టిపేషన్ అనేది తగ్గించుకునే ఆసనాస్ మనం యోగాలో ఉన్నాయి. సో ఆ ఆసనాస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్స్టిపేషనే కాదు, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాక్టీస్ చేద్దాం రండి. స్టార్టింగ్ పొజిషన్ వచ్చి మనం వజ్రాసనంలో కూర్చోవాలి. మనం తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చోవాలి, లేదు లేచిన వెంటనే వజ్రాసనంలో కూర్చోవాలి, లేదు పడుకునే ముందు వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. సో పిల్లలలో కానీ పెద్దలలో కానీ మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో మనం ఇలా కూర్చొని రెగ్యులర్గా స్లోలీ రేజ్ బోత్ ఆర్మ్స్ అండ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. అప్పుడు మనం బెల్లె మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. బెండ్ ఫార్వర్డ్, చైల్డ్ పోజ్. And breathing up, raise your both arms and slowly and bend forward, child pose. And 1, 2, 3, 4, 5 and 6. ఓకే, రిలాక్స్ అండ్ స్లోలీ మోకాళ్ళ మీద నించోవాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. మోకాళ్ళ మీద నించోవాలి. క్యామెల్ పోజ్ అండ్ రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ని టచ్ అండ్ స్లోలీ లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేసి చిన్ ముద్ర లుక్ అప్ చేయాలి. ఎంతవరకు మనము ఆర్చ్ ఇవ్వగలిగితే అంతవరకు. 1, 2, 3 and 4 and come to the center and next other side. 1, 2, 3 and 4 and come to the center, next other side. And 1, 2, breathing up, 3 and 4 and come to the center, next other side. 1, 2, 3 and 4. Relax and slowly sitting in మలాసన. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇది తీసుకోకపోవడమే మంచిది. అండ్ స్లోలీ అయినంత వరకు స్ట్రెచ్ చేయాలి. అండ్ స్లోలీ రేజ్ చేయండి అండ్ ట్విస్ట్. లుక్ బ్యాక్ అండ్ కమ్ టు ద సెంటర్. రేజ్ యువర్ బోత్ ఆర్మ్స్ అండ్ స్లోలీ ట్విస్ట్, లుక్ బ్యాక్. 3, 4, 5 and 6. నెక్స్ట్ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలన్నమాట. అండ్ స్లోలీ నీ డౌన్ చేయాలి అండ్ కమ్ టు ద సెంటర్ మలాసన. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and back to Sukhasana. Release. నెక్స్ట్ వచ్చి రెండు చేతులు రైజ్ చేసి అండ్ స్లోలీ ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 and 6. And next and slowly bend forward. Okay, release.
చూసారు కదండి, ఇలాంటి ఆసనాస్ కాన్స్టిపేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి చిన్నపిల్లలలో కాకుండా పెద్దోళ్ళల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు.